మీకు ఒక చిన్న కథ చెప్తా. ఏంటంటే ఒక పోరగాడు చాక్లెట్లు బాగా తిని 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 ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. అయితే వాళ్ళ నాన్న ఏం చేసిండు, వాళ్ళ నాన్న చెప్పిండు, వాళ్ళ అమ్మ చెప్పింది, డాక్టర్లతో చెప్పించాడు, అయినా సరే వినట్లేదు. చివరికి ఆ ఊళ్ళో ఒక గొప్ప స్వామీజీ ఉన్నారని చెప్పి ఆ స్వామీజీ దగ్గర తీసుకుపోయిండు. అయితే స్వామి దగ్గర వెయిట్ చేసి స్వామీజీ రమ్మన్నారు లోపలికి. స్వామీజీ దగ్గరికి వెళ్ళారు. స్వామీజీ అడిగారు ఏంటి సమస్య అని. చెప్పాడు ఎలా అని చెప్పి, చాక్లెట్లు తిని తిని ఎవరు చెప్పినా వినట్లేదు, తిని తిని ఆరోగ్యం పాడైపోతుందని చెప్పాం. అయితే స్వామీజీ బాగా ఆలోచించి తర్వాత రోజు రమ్మన్నారు కదా అని చెప్పి ఇంటికి వచ్చి మర్నాడు మళ్ళీ వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత స్వామీజీ ఆ బిడ్డను దగ్గరికి పిలుచుకొని, బిడ్డ చాక్లెట్లు తింటే ఆరోగ్యం పాడైపోతుంది, అందువల్ల ఈరోజు నుంచి చాక్లెట్లు తినడం మానే అని చెప్పారు. చెప్పగానే ఆ తల్లిదండ్రులు బిడ్డ ఇంటికి పోయింటారు. ఇంతలో ఆ పక్కన శిష్యుడికి ఓ డౌట్ వచ్చింది. స్వామి నిన్న వచ్చినప్పుడే ఈ మాట చెప్పొచ్చు కదా అని చెప్పారు. అప్పుడు స్వామీజీ ఏమన్నారు తెలుసా, నాయనా నిన్నటి వరకు నేను చాక్లెట్లు తిన్నాను, ఇప్పుడు అబ్బాయికి చాక్లెట్లు తినొద్దు అని చెప్పడానికి అని చెప్పి నేను నిన్నటి నుంచి చాక్లెట్లు తినడం మానేసి ఈరోజు తనకు చాక్లెట్ తినొద్దు అని చెప్తాను అని చెప్పారు. దీంట్లో మీకు తెలిసిన నీటేంటి, మనం ఎవరికైనా ఏదైనా చెప్పే ముందు, సలహా ఇచ్చే ముందు మనం మొదట పాటించి తర్వాత వేరే వాళ్ళకి చెప్పాలి.